అరే ఇక్కడ చూడు. నువ్వు ఇక్కడ నుంచి పోరా. నేను లేకపోతే ఎట్లా రా నీకు? ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు? ఇక్కడ ఇక్కడ కింద 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 రా, లెఫ్ట్ లెఫ్ట్ మొత్తం మొత్తం నుడురా. కట్టుకో ఫస్ట్ దాకా, తర్వాత బండి గురించి చెప్పు. ఇవన్నీ తెలుసుకోకపోతే ఎట్లా? ఇవన్నీ బండి ఇంకటి ఏం పడరా పేపర్లు కాసుకపో. అక్కడ అక్కడ లెఫ్ట్ లెఫ్ట్ అవన్నీ తుడురా తుడు. లెఫ్ట్ అక్కడ చూడు. కింద 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 మట్టుంది చూడు. అరే మట్టుంది చూడరా. ఎందుకురా కింద డౌన్ డౌన్. పోరా ఇన్ నుంచి. నీ అబ్బా అన్నీ సగం సగం పనులే, అందుకోసమే చెప్పేది. కింద కింద అక్కడ నుంచి టైర్ దగ్గర కింద 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 కింద. అరే నీ అబ్బా. సారీ సారీ. కళ్ళతోనే చంపేసేలా ఉంది. ఎవర్రా ఈ అమ్మాయి? రే బాగున్నారా అత్తయ్య? బాగున్నానే, నువ్వు బాగున్నావా? ఏంటే ఈ ముఖం మీద నీళ్ళు? అదేం లేదు. సరే లోపలికి వెళ్ళు, నేను బ్యాగ్స్ తీసుకొస్తా. ఆంటీ తను మా అన్నయ్య వాళ్ళ కూతురు. ఎందుకు? ఏం లేదంటే కొత్తగా అనిపిస్తే ఊరికే అడిగా. అవునా, తను రీసెంట్గా డిప్లొమా కంప్లీట్ చేసింది. ఏవియన్ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయింది. అవునా, మాది అదే కాలేజ్ అండి. ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి, చూసుకుంటా. అంత అవసరం లేదు బాబు, వాళ్ళ నాన్న పోలీస్, ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటాడు. పోలీస్ అంట అవసరము? ఏం లేదండి, వెళ్ళండి. హెల్త్ రా రా బొక్కలు ఇస్తారు. రా రా వెళ్ళిపోదాం. బాయ్ అత్తయ్య. సరే జాగ్రత్తగా వెళ్ళు. ఎవరు చూడలే కదా, సర్లే పద. పొద్దున్నే ఎవరి ముఖం చూసానో ఏమో. ఫస్ట్ డేనే బస్ మిస్ అయింది. లేట్ వెళ్తే ఇంకంతే. అబ్బా. హాయ్, బస్ మిస్ అయిందా? అవును. నేను అదే కాలేజ్, కూర్చోండి డ్రాప్ చేస్తా. అలా ఎలా ఎక్కుతానండి? మీరెవరో కూడా తెలీదు. నా పేరు చరణ్, మీ ఇంటి పక్కన ఉంటా. సేమ్ కాలేజ్ అండ్ సేమ్ బ్రాంచ్. చాలా లేదా నా ఆధార్ కార్డ్ రేషన్ కార్డు కూడా చూపించమంటారా? అయినా సరే నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తాను. నెక్స్ట్ బస్ రావాలంటే 45 మినిట్స్ పడుతుంది. అది వచ్చినా కూడా కనీసం కాల్ పెట్టేందుకు ప్లేస్ కూడా ఉంటుంది. ఒకవేళ ఎక్కినా ఈ హైదరాబాద్ ట్రాఫిక్ గంట పడుతుంది. సో ఫస్ట్ డేనే లేట్ అంటే క్లాస్ అందరితో పాటు లెక్చరర్స్ అటెన్షన్ కూడా నీ మీద ఉంటుంది. సో మీకే ప్రాబ్లం అవుతుంది, చూసుకోండి మళ్ళీ. మనం ముందే బిలో యావరేజ్ స్టూడెంట్, మనకి అటెన్షన్ అవసరమా ఇప్పుడు? ఓకే, బట్ మీరు కాలేజ్ గేట్ దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఆపండి, లేకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. కూర్చోండి.
లా 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 పక్కన కూర్చో, లా 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 పక్కన కూర్చో, లా లా. ఎవడాడు మనోడ్లాగా ఉన్నాడు? థ్యాంక్స్. నా పేరు చరణ్. థ్యాంక్స్ చరణ్. అవును, మీ నంబర్? తనేంటి నీ బైక్ ఎక్కడమేంట్రా? ఒక్క రోజులోనే పడేసినావా? అలా ఏం లేదురా, బస్ మిస్ అయితే డ్రాప్ చేసా అంతే. పద, క్లాస్కి లేట్ అవుతుంది. డ్రాప్ చేస్తుండో నన్ను మాత్రం ఎక్కించుకోకు దరిద్రుడా. స్వాతి, షాప్కి వెళ్ళి టీ పౌడర్ మిల్క్ ప్యాకెట్ తీసుకురా. హా అత్తయ్య తీసుకొస్తా. అమ్మా, నేను గ్రీన్ టీ ప్యాకెట్ కొనడానికి వెళ్తున్నా. ఓ, మీరు షాప్కి వెళ్తుండ్రా? అవును. ఏం కొనడానికి? టీ పౌడర్ మిల్క్ ప్యాకెట్. అవునా, నేను గ్రీన్ టీ ప్యాకెట్ కొనడానికి వెళ్తున్నా. నేను చాలా హెల్త్ కాన్షియస్ తెలుసా. గ్రేట్. ఎలా ఉంది ఫస్ట్ డే కాలేజ్? అంతా ఓకేనా? అవును, శివ జనరల్ స్టోర్ ఎక్కడ? లెఫ్టా రైటా? అయ్యో, అక్కడ ఏం ఫ్రెష్గా ఉండవండి, అన్ని ఎక్స్పైర్ ప్రొడక్ట్స్ అయి ఉంటాయి. ఇక్కడనే పక్కన ఒక షాప్ ఉంది, మనకు డిస్కౌంట్ కూడా ఇస్తాడు. పదండి. సరే. అన్న, పబ్లిక్ ఏరియా అన్న, కొంచెం పక్కెళ్ళి తాగండి. ఎందుకు తాగుతారేమో, దేవుడు మనకి ఇంత స్వచ్ఛమైన గాలిని ఇస్తే అది వదిలేసి సిగరెట్ ఎందుకు తాగుతారేమో. నేను ఇలాంటి వస్తువులు ఎంకరేజ్ చేయ. హలో అన్న, ఒక పాల ప్యాకెట్ టీ పౌడర్ ఇవ్వరా? ఎంత? 75. బాబాయ్, మన లేడీసే, మంచి డిస్కౌంట్ ఇవ్వు. తీసుకుని 2 ఐటెంలకు డిస్కౌంట్ ఎవరు ఇస్తారు? మన లేడీసే బాబాయ్, చూసివ్వు. ముందు సిగరెట్లకు బాకీ ఉంది కదా, అది ఇవ్వి. సారీ స్వాతి, అది అమ్మదే మంచి. సారీ, అమ్మ వాళ్ళ అన్నయ్య తెమ్మంటే స్వాతి మామయ్య. స్వాతి 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 నేను చెప్పేది నిజం స్వాతి, నేను చెప్పేది నమ్మండి స్వాతి. అది మా అమ్మ, సారీ మా మామయ్య తీసుకురమ్మంటే తీసుకొచ్చా స్వాతి. నమ్ము స్వాతి, నిజం స్వాతి. స్వాతి స్వాతి. హలో, అవును బెట్టింగ్ వేసేస్తా చూడు నైట్. ఒక్క నిమిషం ఆగు. ఏంటి స్వాతి, షాప్కి వెళ్ళావా? పక్కనే గల్లీలో ఉంది కదా మా షాపు, శివ కిరాణా షాప్. అవునా? ఆ, అదేంటి మరి మీ ఫ్రెండ్ ఆ షాప్లో ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ అమ్ముతారని చెప్పాడు. ఏంట్రా ఎక్స్పైర్ ప్రొడక్ట్స్ అని చెప్పావా? సిగరెట్ల కోసం మా దగ్గరకు వస్తావు కదా, అప్పుడు చెప్తా. అర్థమైందా? ఛీ! సిగ్గుందారా, ఫ్రీగా మా షాప్లో సిగరెట్లు అడుగుతుంటావు. స్వాతి, నేనే కదరా చూసుకునేది. సిగరెట్ అంటే అలవాటే, కానీ వ్యసనం కాదు. ఆయన నా పొట్ట ఎట్లా కొట్టాలనిపించిందిరా? అది కాదు మమ్మ, అర్థం చేసుకో. అరే సారీ మమ్మ, అది అమ్మాయి కోసం చేసిన స్టంట్ రా. అరే సిగ్గులేదారా? ప్రతిసారి నేను కదా పుకెట్లో నీకు పెట్టేది. అది అర్థం చేసుకోరా, తను ఎంత కోపంగా అవుతుంది చూసినావు కదా. ప్లీజ్. తిల్లన్నా ఎట్టాగైతే ఇట్టాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా తన తందాన టెనన్నా నన్నా 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 నన్నే నన్నే రిపీట్ తన తందాన. టికెటే కొనకుండా లాటరీ తగిన పిల్లాడా. హే, నా లాటరీ. నా పాట వినిపోయినకి వచ్చిరా. నేను చాలా బాగా పాడతా తెలుసా. లేదు, చల్లగాలి కోసం వచ్చా. నేను కూడా బట్టలు ఆరేయడానికి వచ్చా. ఓ సారీ. ఓ ఐఫోనా? నాకు మా నాన్న ఇప్పిస్తా అన్నాడు ఐఫోన్, సప్లీస్ అన్ని క్లియర్ చేస్తే. అందుకే ఐఫోన్ మీద ఆశలన్నీ వదిలేసుకున్నా. దాని అర్థం క్లియర్ అవ్వవని కాదు, దేనికైనా టైం రావాలి కదా. అంత టైం మనకు లేదులే. నువ్వెప్పుడు నాన్ సింక్లోనే మాట్లాడతావా? ఏంటి? ఏం లేదు. హలో అమ్మా. స్వాతి. నేను బాగున్నా. స్వాతి. ఎవరే పక్కన అబ్బాయి? అది ఏం లేదమ్మా, అబ్బాయి కాదు, అన్నయ్య. అన్నయ్య. మీ అన్నయ్య? ఇదేంటి దేవుడా.
హా, పక్కింట్లో ఉంటాడు. తిన్నావా అని అడిగితే తిన్నా అని చెప్తున్నా. జాగ్రత్తగా ఉండు, టైంకి తిను. అవును, అత్తే ఎలా ఉన్నారు? బాగా చూసుకుంటున్నారా? అమ్మా ఎంతసేపే లైఫ్లో ఒక క్లారిటీ లేకుండా అయిపోయింది. ఛే, ఆకలి అవుతుంది. ఛీ, కాలేజీలోనేమో లెక్చరర్స్, ఇక్కడనేమో నువ్వు. ఎక్కడ నాకు వాల్యూ లేకుండా అయిపోయింది మొత్తానికి. ఛీ, పొద్దున్న నుంచి కష్టపడి చదివేస్తే కొడుక్కి 4 మెతుకులు పెట్టాలని లేదా? ఏంది ఇది? సార్ ఆర్డర్. ఫుడ్. దేవుడా, నా జీవితంలో కనీసం నీకు ఒక్క రూపాయి కూడా ఉండి లోయలేదు. అయినా సరే నా కోసం స్విగ్గీలో ఫుడ్ పంపినావా? అవును, ఇంతకే ఏ దేవుడు పంపిండు? నాన్ వెజ్ పంపిండంటే నాన్ వెజ్ దేవుడు అనుకుంటా. థ్యాంక్ యూ దేవుడా. హలో అన్నా, ఎక్కడున్నారు? ఆర్డర్ ఇంకా రాలేదు. నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను మేడం. అదేంటి, నేనేం తీసుకోలేదే ఇంకా. మీరు అడ్రస్ కరెక్ట్గానే పెట్టారు కదా? కరెక్ట్గానే పెట్టాను. గాయత్రి నగర్, ఏ బ్లాక్, ఫ్లాట్ నెంబర్ 26. అయ్యో స్వాతి, 26 మంది కాదు, పక్కన చరణ్ వాళ్ళది. మనది 27. అన్న, అడ్రస్ తప్పుగా పెట్టాను. కొంచెం ఆర్డర్ 27 బ్లాక్కి తెచ్చివ్వరా? సారీ మేడం, నేను ఆల్రెడీ వేరే ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. అబ్బా, ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలా? హాయ్ స్వాతి గారు, దేవుడు పంపిన బిర్యానీ తింటారా? ఆ బిర్యానీ నాది. అడ్రస్ తప్పు పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చింది. అయ్యో, నాకు తెలియదండి. సారీ. అయినా సెన్స్ లేదా? అలా ఎలా తింటావు? ఛీ, ఇదిగోండి, తీసుకెళ్ళండి స్వాతి గారు. అలా కాదురా, బెట్టింగ్ల మీద నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, అర్థమైందా? అవునా? ఎంత వచ్చినాయి? మొన్ననే 10 లక్షలు పెట్టుకున్నా, మంచి ఎక్స్పీరియన్స్. హాయ్ మామా. హాయ్. అరే, స్వాతిని చూడగానే పరితపించేటోడు ఇప్పుడు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదంటరా. తనకి దగ్గర అవుదాం అనుకున్న ప్రతిసారి ఇంకా దూరం అవుతున్నారా? అయినా దేనికైనా టైం రావాలరా. అవునా? వాచ్ పెట్టుకైతే. బాబు, బ్యాగ్స్ బరువుగా ఉన్నాయి, కొద్దిగా హెల్ప్ చేస్తావా? మేమేమైనా కూలోల్లాగా అనిపిస్తున్నాం అంకుల్. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా. వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళు. బాబు, ఈడేవడరా నాన్ విషయం కంటే దారుణంగా ఉన్నాడు. ఏమోరా, ఈ మధ్యలో నా టైం అస్సలకి బాగాలేదు. సరే సరే, పద. బాగున్నావా అన్నయ్య? బాగున్నాను నేను. చరణ్, ఈ బ్యాగ్స్ కొంచెం లోపల పెట్టవా? సరే ఆంటీ. దేనవ్వా, అరే కూలోళ్ళకి కనిపిస్తున్నామారా? ఎవరు ఆంటీ బ్యాగ్స్? అన్నయ్య వచ్చారు ఊరు నుంచి, అదే స్వాతి వాళ్ళ నాన్నగారు. ఓహో, అమ్మో, అరే వెళ్ళందారా రే, రారా. వెళ్తాబే, ఇట్రా. ఇవి కొంచెం లోపల పెట్టవా? జాగ్రత్త. అరే అవసరమారా, ముందు పోలీస్ అంట. టెన్షన్ తీసుకోకు, వాళ్ళ అయ్యతో మాట్లాడి నేను క్లోజ్ అవుతా. అరే కాలు మొక్తా, అర్థం చేసుకో. అరే ప్లీజ్ అర్థం చేసుకోరా. ఏ నువ్వు నడు. ఈ చెప్పులు ఒకటి ఏం ఇక్కడ కాదురా. అమ్మా. ఎవరు? ఈయన. అమ్మా, ఈయన. ఈయన అరే నీ అబ్బా. బతుకుంటే రేపు కలుద్దాం. అరే బాయ్ రే. మస్త్ అంకుల్. పోయినట్టే, పిల్ల పోయినట్టే. రే ఆగ్రా రే.
కళ్ళతోని ఎవడు రాయుడు? ఏంటి బావ మొత్తం మారిపోయినావు కదా. ఏ జోకెక్కు. కొత్త షూస్ స్పెక్స్ జోరుంది. ఈడేంది సడన్గా ఊడి పడ్డాడు వీడికి? అసలుకి ఏం చేస్తుండే వీడు? రే హే హాయ్ చరణ్, హౌ యూ? నేను బాగానే ఉన్నారా, నువ్వేంద్రా ఇట్లా సడన్ ఇండియాకి వచ్చినావు? ఆ కలర్ ఏంద్రా? ఇంతకీ నువ్వు పోయింది ఆఫ్రికానా ఆస్ట్రేలియానా? వాళ్ళ మామయ్య త్వరగా రమ్మన్నాడు చరణ్. ఈ ఇయర్ స్వాతి బీటెక్ అయిపోద్దిగా, సో వీళ్ళిద్దరికి చిన్నప్పుడే పెళ్లి చేయాలనుకున్నాం. ఇంకా లేట్ చేయొద్దని వాళ్ళ మామయ్య త్వరగా రమ్మన్నాడు చరణ్, అందుకే. సరే సిద్ధు, అత్తయ్య. లోపలికి బాయ్ వెళ్దాం రా. పదా. ఏడి ఇంకా వస్తలేడు ఈ సిద్ధుగాడు. ముందే టైం బ్యాడ్ అంటే లేని పొని పెంట పెట్టిండు. నేను కుందాగియల్లా నా కొడుకు మనకి ఇవాళ చుక్కలే. ఏంట్రా ఫోన్ చేసి రమ్మను? రే వాడి కలర్ ఏంటి నా కలర్ ఏంటి? వాడైతే ఏంటి నా ఎక్కువే అనుకో, అయినా వాడెక్కడ నేనెక్కడా? అసలు ఏమైందిరా? అది సిద్ధుగాడు వాడికి ఎంత ధైర్యం రా, చిన్నప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసింది మనము. ఆడు బిట్లు ఉండాలనుకో మన దగ్గరకు వచ్చి చూసేటోడు. నిన్నాక మొన్న సాఫ్ట్వేర్ జాబ్ కొట్టి నీ పిల్లని పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం? చంపేద్దాం. చంపద్దురా, కానీ మనం చంపేయగలం అని తెలిసేలాగా చేద్దాం, ఓకేనా? ఏయ్ మీరా? మీరెందుకు నన్ను కిడ్నాప్ చేశారు? ఆర్జీవి సినిమాలో ఇట్టిచ్చిండు కదా అని శ్రీదేవి అర్జున్ పెళ్లి చేసుకుంటారా? ముఖేష్ అమ్మనికి డబ్బులున్నాయి కదా అని దీపిక పడుకున్న పెళ్లి చేసుకుందామమ్మా. అరే ఏం మాట్లాడుతున్నారా? అసలు అనేది కిడ్నాప్ చేశారా మీరు? చెప్పరా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. అరే నువ్వు చెప్తే బాగుంటుంది, నువ్వు చెప్పు. నువ్వే చెప్పరా. ఎవరో ఒక చెప్పావండి. నేనే హ్యాండిల్ చేస్తా. మా వాడికి స్వాతిని చాలా ఇష్టం. మధ్యలో ఎత్తుకెళ్తా అంటే కుదరదు కదా మామ, అందుకోసం నిన్నే ఎత్తుకొచ్చేసాం. వాడికి స్వాతి ఇష్టం అయితే నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారా? ఎందుకంటే నువ్వు స్వాతిని పెళ్లి చేసుకుంటున్నావు కదా, అందుకు. ఎవరు చెప్పారా నాకు స్వాతి ఇష్టమని? ఆల్రెడీ నా గర్ల్ ఫ్రెండ్ ఉందిరా. తప్పించుకోవడానికి కట్టు కథలు చెప్పకే. కట్టు కదలు కాదురా, కట్లు ఇప్పండి, ప్రూవ్ చేస్తా. అరే ఇప్పుడా వీడో నవాబ్ సాబ్, అన్ని పనులు నేను వేయాల. ఇదిగో లాస్ట్ మంత్ సౌత్ ఆఫ్రికా వెళ్ళా ప్రాజెక్ట్ కోసం. అక్కడ ఒక అమ్మాయి పరిచయం అయింది. ఇదిగో ఈమె అమ్మాయి. ఈమె ఆడ చెప్తామని రా, అంత దూరం నుంచి వచ్చాను. సారీ మామ, సారీ మామ. ఏ, ఆపండ్రా. బావా బావా ఎక్కడ పోయింది అసలు? అసలు ఈ చీకట్లో కనిపిస్తాడా? అరే నువ్వు 2 నెలలు అక్కడ ఉన్నందుకే ఇంత కర్రగా అయిపోయినావు అంటే 2 ఏళ్ళు అక్కడే ఉన్నావు అనుకో, ఎవరికి కనిపించేమో. ఏందిరా మీరు? బావా ఎక్కడ పోయినవురా బాబు? ఎంతసేపు వెతకాలి? బావా మొన్న నాన్ వేషన్ గాడు వైఎస్ అని యాదవ్ వేసుకున్నాడు. బావా నువ్వేంటి ఇక్కడ? అయినా వీళ్ళేంటి నీతో ఉన్నారు? నీ ఫోన్ ఏది అసలు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు నీ కోసం. ఇంకెవరో కాల్ చేసి కిడ్నాప్ చేశామని చెప్పారు. అసలు ఏం ఎవరో జరిగింది? కాదు, కిడ్నాప్ చేసింది వీళ్ళే. వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి? అది చరణ్ అడుగు. రే చరణ్, బావ చెప్పింది నిజమేనా? నువ్వు ముందు వాడిని బావా అనడం ఆపు. మన పేరు లేదా? పేరు వేడులు. ఓకే, సిద్ధుని ఎందుకు కిడ్నాప్ చేశావు? చరణ్ చెప్పు, ఎందుకు కిడ్నాప్ చేశావు? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి. ఒక మొగాడు ప్రపంచం ముందు పుల్లిలా ఉన్నాడు, అదే అమ్మాయి ముందు పిల్లిలా ఎందుకున్నాడని ఒక్కసారైనా ఆలోచించినావా? కనీసం ప్రయత్నించినవా? పైగా నీకు దగ్గర అవుదామని కలిసిన ప్రతిసారి ఇదే చివరిసారి అన్నట్టుగా ఒక లుక్కి చెల్లిపోతావు చూడు. ఎట్లుంటుంది తెలుసా? నవ్వుతుందేంటి? మనం సీరియస్గానే చెప్పినాం కదా, నవ్వుతున్నావేంటి? ఐ లవ్ యూ చరణ్. నువ్వు చెప్పావని చెప్పలేదు. ఇన్ని రోజులు నువ్వు చెప్పడానికి ట్రై చేశావు, నేను
నేను చెప్పడానికి ఆలోచించాను. నువ్వు అందరికీ కనిపించేలా ప్రేమించావు, నేను కనిపించకుండా ప్రేమించాను, అంతే. సో యూ లవ్ మీయా? అదే చెప్తున్నారా తింగరోడా? మామా వెలిగిపోతున్నావు ఏంది? లేట్ అవుతుంది, వెళ్దామా? నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేసుకోండి. మీ ప్రేమాయణం. బుగ్గలు మొత్తం ఎర్రగా అవుతున్నాయి. ఐ లవ్ యూ చెప్పింది మామ. రేపటి నుంచి తనతో చాటింగ్, డేటింగ్, ఇంకా పార్టీ. అవును, తన మొబైల్ నెంబర్ లేదురా నా దగ్గర. స్వాతి 86123781. మామా ఇంకేంత రేపటి నుంచి ఏ ఊరుకోరా, పిచ్చెక్కి ఇంకైతుంది. అది దొంగి దొంగి దొంగి. దావతిస్తాపా పెద్దగా.